ఎక్కువ సేపు తీసుకోకుండా కొద్దిసేపట్లోనే వదిలిపెడతాను. కాస్త అందరూ నిశ్శబ్దంగా ఉంటే. "1990లో నేను నవంబర్ 22వ తారీఖు అప్పటి మధ్యప్రదేశ్, ఇప్పుడు అది ఛత్తీస్గఢ్, దుర్గ్ జిల్లా బొరైలో నవోదయ స్కూల్లో తెలుగు టీచర్గా నవోదయ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాను. అప్పటి వరకు నాకు ఒక అక్షరం, ఒక ముక్క కూడా, ఒక చిన్న పదం కూడా, హిందీ పదం రాదు. భగవంతుడు నేను నేర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేయాల, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ. నేను చదువుకునే రోజుల్లో నేను తెలుగు టీచర్ కావడానికి కోర్సు చేశాను. భాషా ప్రవీణ అంటారు. దాని తర్వాత మోడర్న్ చేసి BA-OL అన్నారు. ఇంగ్లీషు హిస్టరీ అందులో పెట్టారు. పెట్టినప్పటికీ కూడా ఇంగ్లీష్ హిస్టరీ పెద్దగా చదివేవాడిని కాదు. నాకెందుకు ఇంగ్లీష్ హిస్టరీ, తెలుగు మాస్టర్కి నేను కావాల్సిన తెలుగు మాస్టరు. ఇంకో భాషతో నాకేంటి పని, హిందీ ఎందుకు? 10th క్లాస్ వరకు ఏదో పాస్ మార్కుల కోసం మొక్కాను, అయిపోయింది. మనం తెలుగు మాస్టర్ అయినా ఉంటే అయితే తెలంగాణ, లేకపోతే ఆంధ్ర, మనకు అవసరం లేదు కదా. కానీ భగవంతుడు తలకాయ మీద మొట్టికాయ వేసి ఎక్కడికి పంపించాడు? హిందీ రాష్ట్రానికి పంపించాడు. పోరా అన్నాడు. ఒక చిన్న మాట కూడా హిందీ రాదు. సరే, అక్కడ పిల్లలు మనకి హిందీ వస్తే కానీ నేను వాళ్ళకి తెలుగుని బోధించలేను. నువ్వు మాట్లాడే భాష ఏంటో నాకు తెలిస్తే కదా నేను నీకు బోధించాల్సింది. మొత్తానికి పిల్లల దగ్గర హిందీ నేర్చుకుని నేను వాళ్ళకి తెలుగు చెబుతూ ఏదో మొత్తానికి మేనేజ్ చేశాను. అయితే మొట్టమొదటిగా ఈ సభాముఖంగా నా పదవీ విరమణ చేస్తున్నటువంటి యొక్క ఈ సందర్భంలో నవోదయ విద్యాలయ సమితి వారికి శతధ సహస్రధ కృతజ్ఞతలు అందజేస్తున్నా. ఎందుకంటే ఒకటి, నవోదయాలో ఉద్యోగం రావడమే కాదు, మధ్యప్రదేశ్, ఈనాటి ఛత్తీస్గఢ్, తర్వాత హర్యానా, దాదాపుగా 2 హిందీ రాష్ట్రాల్లో కనీసం 16.5 సంవత్సరాల పాటు నివాసం ఉండేటువంటి యొక్క అవకాశం, అదృష్టం కల్పించింది. మీ పిల్లలకైతే కేవలం 9 నెలలే అదృష్టం కలుగుతుంది మైగ్రేషన్ మీద వెళ్ళడానికి. అది నాకు 16 సంవత్సరాలు కలిగింది. నేను చాలా గర్వంగా భావిస్తున్నా, అదృష్టంగా భావిస్తున్నా. ఒక సువర్ణ అవకాశంగా నేను దాన్ని తీసుకుని ముందుకు వెళ్ళా. ఎక్కడా కూడా అయ్యో హిందీ రాష్ట్రంలో ఎందుకు ఉండాల్సి వచ్చింది అని భావించాల. అక్కడ అనేక విషయాలు తెలుసుకున్నా, హిందీ నేర్చుకోగలిగా. ఇవాళ భారతదేశంలో ఏ మూలకు వెళ్ళినా నాకు ఇబ్బంది లేదు, హిందీ వచ్చు కాబట్టి మాట్లాడుతున్నా. ఎట్లా నేర్చుకున్నానో భగవంతుడికి తెలుసు, ఆయనే రప్పించాడు హిందీని. ఆ విధంగా మనకు వచ్చినటువంటి యొక్క అవకాశాన్ని నేను విద్యార్థులకు చెప్పేటువంటిది ఒకటే విషయం. మనకు వచ్చినటువంటి యొక్క అవకాశాన్ని భారంగా భావించకుండా సంతోషంతో కనుక ఆహ్వానిస్తే, స్వీకరిస్తే అది మన జీవితంలో అనేక రకాలైనటువంటి యొక్క లాభాలు చేకూరుస్తుంది, ఉపయోగాలు కలిగిస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అందువల్ల 16 సంవత్సరాలు కూడా అది ఒక మంచి అవకాశంగా భావించా. ఇంకొక మాట చెప్పాలంటే, నాకు 11 సంవత్సరాల తర్వాత నార్త్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయితే శ్రీకాకుళం నుంచి మళ్ళా నాకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు కరెక్ట్గా మా అబ్బాయికి 10th క్లాస్ ప్రారంభమై ఒక 4 రోజులు గడిచింది, ఏప్రిల్ అంతే. వాడు 10th క్లాస్లో ఉన్నాడు, నాకు ట్రాన్స్ఫర్ హర్యానాకి అయింది. ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లా. భగవంతుడు ఇలా నిర్ణయించాడు అనుకుని వాడిని తీసుకుని వెళ్ళిపోయాను. అందరినీ తీసుకుని అక్కడే చదువుకున్నాడు. అదొక రకమైనటువంటి యొక్క అవకాశం, వాడికి అదొక రకమైనటువంటి యొక్క లాభాన్ని కలిగించింది. అక్కడ వాడు భోపాల్ రీజన్ మొత్తంలో, భోపాల్ కాదు, జైపూర్ రీజన్ మొత్తంలో 10th క్లాస్లో ఇంగ్లీష్లో టాప్ వచ్చాడు. అదొక మంచి అవకాశం భగవంతుడు ఆ విధంగా మనకు కల్పించింది. ఎప్పుడైనా సరే మనకు వచ్చినటువంటి యొక్క అవకాశాన్ని ప్లస్ పాయింట్గా తీసుకున్నట్టుగా మనం ముందుకు సాగితే అది మనకు జీవితంలో అనేక రకాలైనటువంటి యొక్క ఉపయోగాలు కలిగిస్తుంది, చాలా లాభదాయకంగా ఉంటుంది, అందులో సందేహం లేదు. అలా
దాదాపుగా 35 సంవత్సరాల 7 నెలల 8 నెలలు నవోదయలో నేను పనిచేశాను. అంతకుముందు ఒక 3 సంవత్సరాల పాటు స్టేట్ గవర్నమెంట్ స్కూల్లో పనిచేశాను. దాదాపుగా దగ్గర రమారమి 40 సంవత్సరాల ఉపాధ్యాయ జీవితాన్ని ఇంతవరకు గడిపాను. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి యొక్క ఇబ్బందులు కలగలేదు. భగవంతుడు అంతా సానుకూలంగానే ముందుకు సాగించాడు, ఏమాత్రం సందేహం లేదు. ఈ 36 సంవత్సరాల జీవితంలో కూడా అనేక మంది ప్రిన్సిపాల్స్ దగ్గర పనిచేశా. మొట్టమొదట వివేకవర్ధన గారని ఆయన మొట్టమొదటి నన్ను చేర్చుకున్నటువంటి ఒక ప్రిన్సిపాల్ గారు. ఆయన దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ సుధీర్ కుమార్ గారు దాకా దాదాపుగా ఒక 18 మంది ప్రిన్సిపాల్స్ అండర్లో నేను పనిచేశాను. నార్త్లో పనిచేస్తున్నటువంటి యొక్క సమయంలో కానీ, ఇక్కడ పనిచేస్తున్నటువంటి యొక్క సమయంలో కానీ స్కూల్లో ఏ విధమైనటువంటి యొక్క పని చెప్పినా నాకెందుకు భారం అనుకోకుండా నాకు చేతనైనంత చేయడానికి ప్రయత్నం చేశా. ఇప్పుడు ఇక్కడ నా గురించి అనేక రకాలైనటువంటి యొక్క విషయాలు ఏమన్నా ఇంద్రుడు చంద్రుడు అక్కడ ఇక్కడ అని చెప్పి పొగిడారు. అవన్నీ నాలో ఏమి ఉన్నాయని నేను అనుకోవడం లేదు. ఒక సామాన్యమైనటువంటి యొక్క వ్యక్తిని, నాకు అప్పగించినటువంటి యొక్క బాధ్యతని, నేను ఉపాధ్యాయుడయ్యా, ఉపాధ్యాయుడు నన్ను తెలుగు చెప్పడానికి పంపించింది సమితి, నన్ను చెప్పడానికి నియమించింది. ఆ చెప్పడం కోసం నాకు జీతం వస్తుంది, నేనేం ఫ్రీగా చేయగల. ఆ జీతం తీసుకుని నేను నిర్వహించవలసినటువంటి యొక్క బాధ్యతను, పాఠాలు చెప్పడం అనేటువంటి యొక్క బాధ్యతను సాధ్యమైనంత వరకు నేను సజావుగా చేశాను అనుకుంటున్నా. అంతే తప్ప నేనేం విశేషంగా చేసినటువంటి యొక్క సేవలు ఏం లేవు. ఇదంతా ఈ విధంగా చెప్పడం పొగడటం అనేటువంటిది మీ అందరి సహృదయత, అంతకంటే ఏం లేదు. ఎందుకంటే సంస్కృతంలో ఒక అలంకారం ఉంది, ఉల్లేఖాలంకారం అని. ఒక వ్యక్తి 10 మందికి 10 రకాలుగా కనిపిస్తాడు. బహుధోల్లేఖై ఏకస్య ఉల్లేఖయిష్యతే. ఒక వ్యక్తి 10 మందికి 10 రకాలుగా కనిపిస్తాడు. అలా 10 మందిలో 10 మందికి 10 రకాలైనటువంటి ఒక విశేషాలు నాలో అనిపిస్తే అనిపించవచ్చు. అది ఇందులో నా ప్రజ్ఞ ఏం లేదు, అదంతా మీ సహృదయత. ఈ విధంగా ఇక్కడ ఇంత చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించి సన్మాన సభను ఏర్పాటు చేసి ఇంత అత్యంత అరుదైనటువంటి యొక్క గౌరవాన్ని, జీవితంలో మరిచిపోలేనటువంటి యొక్క గౌరవాన్ని, ఈ సభ ఇంత దిగ్విజయంగా ఇంత గొప్పగా సాగుతుందంటే అది సామాన్యమైనటువంటి ఒక విషయం కాదు. నిర్వహించినటువంటి యొక్క అందరికీ కూడా శతాధిక సహస్రాధిక హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అంతకంటే నేను ఏమగలను చెప్పండి. కొండంత దేవుడికి కొండంత పత్రికట్టు పూర్తి చేయలేము. ఇంత అభిమానాన్ని చూపించినటువంటి యొక్క మీ అందరికీ పేరు పేరున నేను ఏమిచ్చుకోగలను? ధన్యవాదాలు చెబుతున్నాను అంతే. అంతకంటే నేను ఇవ్వగలిగినటువంటి రూపాయి ఏమీ లేదు. ఇంకా ఒక అదృష్టం ఏమిటంటే ఇవాళ దాదాపుగా 2-3 రోజులు బట్టి వ్యక్తిగతమైనటువంటి యొక్క కారణాల వల్ల ప్రిన్సిపాల్ గారు కూడా లేవు. నేను చాలా బాధకు పోయా. అయ్యో ఇవాళ సభ పెట్టారు, సభ అన్నారు, సార్ లేరు, సార్ లేకపోతే సభ అంతా శూన్యంగా ఉంటుంది, ఏదో వెలితి కనిపిస్తూ ఉంటుంది, ఎలాగా 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 అనుకుంటున్నా. కరెక్ట్గా సభ జరగడానికి ఒక పావు గంట ముందు ఆయన క్యాంపస్లోకి వచ్చారు. నాకు ఏమీ లేక సంతోషమైంది. ఎంత అమితమైనటువంటి యొక్క ఆనందం ఉంటే ఇవాళ సభ నిండుగా ఉంటుంది. ఆయన కేవలం నా కోసమే వచ్చారని చెప్పేసి నేను భావించాను. ఆయనకి శతసహస్ర ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఈ విధంగా సభ నిర్వహించినటువంటి యొక్క మీ అందరికీ కూడా, విద్యార్థులకి నా మీద అభిమానం చూపించినటువంటి యొక్క మీ అందరికీ మళ్ళా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తూ ఒక 2-3 పద్యాలలో మీకు అందరికీ ధన్యవాద శతాలు చెబుతూ సభను ముగిస్తాను. మొట్టమొదట శ్రీచరిత్రుడోచు ప్రాచార్య పదమును నిర్వహించుచున్న నిరుపముండు ఔ సుధీరవర్యుడు ఈ సభాధ్యక్షుడై శోభ నింపే ఇచట స్తుతియొనర్తు. సభాధ్యక్షత వహించినటువంటి యొక్క విద్యాలయ ప్రాచార్య కార్యవాహక ప్రాచార్యుల వారికి ధన్యవాద శతాలు అర్పిస్తున్నా మొట్టమొదటిగా. అదేవిధంగా సభను అలంకరించి సంతోషమును నింపే శ్రీ మృబాలికార్య ధీమతి ఇట నుతియొనర్చుచు ఉండి అతులిత ఆనందాన అందుకొనడంచు ఆడి నీకు. ముబాలిక్ సారు
సభను అలంకరించడమే కాకుండా ఆయన నేను తెలుగు నేర్చుకోలేదు, తెలుగు చదవలేదు అంటూనే తెలుగులో అత్యద్భుతమైనటువంటి యొక్క అమృతోపమానమైనటువంటి మాటలతో సంభాషించారు, ఉపన్యసించారు, చాలా చక్కగా మాట్లాడారు. వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అదేవిధంగా బీసీ రాయవర్య విజ్ఞాన ఖని, ఆయన విజ్ఞాన ఖని, ఖని అంటే గని లాంటి వాడు, ఆయన బ్యాంక్ అన్నమాట విజ్ఞానానికి ఇంగ్లీష్లో. బీసీ రాయవర్య విజ్ఞాన ఖని నేడు సభనలంకరించి సన్నుతగతి శబ్ద మధురిమలను సంతోషమందించ పంచే నేడు ధన్యవాదమిదియే అని బీసీ రావు గారికి తెలుసుకి ధన్యవాదాలు అర్పిస్తూ, ఇక సభా కార్యక్రమాన్ని ఇవాళ ఇక్కడ ఇంత గొప్పగా జరిగినటువంటి ఒక సభా కార్యక్రమాన్ని మొత్తం తన భుజస్కంధాల మీద వేసుకుని ముందుకు నడిపించి ఇంత చక్కగా నిర్వహించినటువంటి యొక్క మన టీవీఎన్ రావు సారు, ఆయనకు సహాయం అందించినటువంటి మన భీమకుమార్ సారు, ఆయన ప్రత్యేకంగా ఆయనలో రచనా నైపుణ్యం ఉంది, నేను గమనించా గతంలోనే. కానీ ఇంత అద్భుతంగా సన్మాన పత్రాన్ని రచించి అద్భుతమైనటువంటి యొక్క వాంగ్ మధురిమతో ఆ సన్మాన పత్రాన్ని పఠించడం కూడా చేసినటువంటి యొక్క భీమకుమార్ సారు, వీళ్ళిద్దరూ నరసింహరాయ మిత్రుడు వర భీమ కుమారహితుడు బహుళ ప్రేమను సురుచిరగతి ఈ సభ ఇటు జరిపేడి వారయ్యి నటులు సజ్జనులకిటన్, వారిద్దరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు అర్పిస్తూ, ఇక మా కుటుంబంలో మా అక్కగారు వీపురాలు గారు, మా అమ్మాయికి అత్తగారు, ఆవిడ అలా కనిపిస్తున్నారు కానీ సామాన్యురాలు కాదు. ఆవిడ రచయిత్రి, మంచి పాటలు రాస్తారు, తెలుగు పండితులుగా పనిచేశారు. తర్వాత అనేక పాఠశాలలో హిస్టరీ సోషల్ కూడా బోధించారు. అదేవిధంగా తర్వాత కొన్ని స్కూల్స్లో ప్రిన్సిపాల్గా కూడా చేసి ప్రస్తుతాన్ని ఉద్యోగాన్ని తప్పుకున్నారు. ప్రస్తుతం చేయగల విశ్రాంతి పొందుతున్నారు, రిటైర్ కాలేదు, విశ్రాంతి పొందుతున్నారు. ఆవిడ మా కుటుంబం మీద మా మీద ఉండేటువంటి యొక్క అభిమానంతో హైదరాబాద్ నుంచి పిల్లలతో కలిసి ఆవిడ ఇక్కడ దాకా వచ్చి చక్కగా కవితా పఠనం చేసి ఆ సన్మాన పత్రాన్ని రచించి చదివారు. అన్నపూర్ణవర్య హైదరాబాదున నుండి వచ్చి ఇతట మెండు భావ దీప్తి తెలుగు పదములు ఆప్తురాలౌటచే వ్యక్తపరిచే ధన్యవాద శతము అని ఆవిడ కూడా సవినయంగా ధన్యవాదం అర్పిస్తూ, ఇక మీరందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి 6th క్లాస్ పిల్లల దగ్గర నుంచి 12th క్లాస్ పిల్లల వరకు ప్రిన్సిపాల్ గారి దగ్గర నుంచి దాదాపుగా సిబ్బంది మిత్రులందరికీ కూడా, నవోదయ పరివార సభ్యులందరూ కూడా సహృదయంతో ఇంత గొప్ప గౌరవాన్ని నాకు అందించారు. అస్మదీయులార, మీరందరూ నా వాళ్ళు, అస్మదీయులార ఆత్మీయ జనులార బహుళ గౌరవములు భవ్యగతిని పదవి విరమణంపు పావన శుభవేళ కూర్చినారు. మీకు కోటినతులు, మీకందరికీ కూడా కోటి కోటి నమస్కారాలు అర్పిస్తూ, మీరు అనర్చినట్టి నేటి సన్మానములు స్నేహదీప్తి భావి జీవనమున మరువచాలనెప్పుడు. మీరు అనర్చినట్టి మేటి సన్మానములు స్నేహదీప్తి భావి జీవనమున మరువజాలనెప్పుడు. స్థిరమతినై ధన్యవాదమనుచు తలతూ ప్రత్యహము, ప్రతిరోజు కూడా మిమ్మల్ని మనస్సులో స్మరిస్తూ ధన్యవాదాలు అర్పిస్తాను మీరు ఇచ్చినటువంటి యొక్క ఈ గౌరవ సన్మానానికి. పదవీ విరమణ చూపిన పెదవేగిని, నా పదవీ విరమణను చేయించినటువంటి యొక్క ఈ పెదవేగి నవోదయ విద్యాలయ పదవీ విరమణ చూపిన పెదవేగిని జనవిని ఎప్పుడు వినుతింతుమదిన్. అబ్బాయి నీకు ఓపిక అయిపోయింది, ఇక తప్పుకోరా నాయనా, వెళ్ళి విశ్రాంతి తీసుకో,
అని నాకు విశ్రాంతిని కల్పించినటువంటి యొక్క ఈ పెదవేగి జనవిని ఎప్పటికీ మరోజాలను వినుతింతుమదిని సదమల సద్గౌరవమును ముదమంగగా కూర్చె నాకు ఇది పూజ్యస్థలంగా సంతోషదాయకమైనటువంటి యొక్క గౌరవాన్ని కల్పించినటువంటి ఈ పెదవేగి పిఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయాన్ని నా జీవిత కాలం అంతా కూడా గుర్తుంచుకుంటానని చెప్పేసి తెలియజేస్తూ గౌరవ ఆదరములు పెదవేగి నవోదయాలో మీ అందరి చేత అభిమానించబడేటువంటి ఒక ఉపాధ్యాయుడిగా ఉండగలిగానంటే ఇందులో నా ప్రజ్ఞ లేదు, మీరందరూ అందించినటువంటి యొక్క సహకారం. గౌరవాదరములు ఈ తీరున అందించి వత్సరత్రయము, ఇక్కడికి వచ్చి నేను 3 సంవత్సరాలైంది, పూర్తిగా 3 సంవత్సరాల కాలం పూర్తయింది. వత్సరత్రయములు ఈ వసుధ పైన పెదవేగి జనవిలో ముదమును కలిగించు మిమ్మందరిని తలుతూ నిర్మణమున ప్రత్యహమ్ము నేను భవదీయ సౌజన్య కారణమున దీప్తి కాంచినాడా. మీ అందరి సౌజన్యంతో, మీ అందరి సహృదయంతో, మీ అందరి అభిమానంతో ఈ 3 సంవత్సరాలు ఏ విధమైనటువంటి యొక్క ఇబ్బందులు కలగకుండా ఒక అభిమాన ఉపాధ్యాయుడిగా ఉండగలిగానంటే కేవలం కారణం అంతా మీరు అందించినటువంటి యొక్క సహకారమే. ఇందులో ముఖ్యంగా ప్రాచార్యులు అందించినటువంటి యొక్క సహకారం, గౌరవం. శ్రీ చంద్రశేఖర సీతాఖ్య లక్ష్మ్యార్య పరశురామ సుధీరవర్యులకును 4 ప్రిన్సిపాల్స్ ఇక్కడ చంద్రశేఖర్ సార్ మొట్టమొదట స్వాగతించి ఆదరించారు. చంద్రశేఖర్ సార్కి నేను ఇక్కడికి వస్తున్నానని ఫోన్ చేశాను. ఆయన్ని విజయనగరంలో చూశారు, ఒకసారి ఇన్స్పెక్షన్కి వచ్చారు. అంతకుముందు శ్రీకాకుళం సిల్వర్ జూబిలీకి వెళ్తూ కారులో వెళ్తుంటే ఆయన కనిపించారు. నాకు ఆయనతో పెద్దగా మాట్లాడలేదు, నాకు పరిచయం లేదు. సరే, ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు విజయనగరం అక్కడ కలిశారు. తర్వాత సంవత్సరం నాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. నేను ఆయనకు ఫోన్ చేశాను, సార్ ఇట్లా నాకు ట్రాన్స్ఫర్ అయిందండి, మీరు దగ్గరికి వస్తున్నానని చెప్పేసి అంటే ఆయన 2 మాటలు అన్నారు ఫోన్లో. చాలా సంతోషం మీరు రావటం, రండి, మిమ్మల్ని ఒక అన్నయ్యగా భావిస్తాను, కలిసి పనిచేద్దాం అన్నారు చంద్రశేఖర్ గారు. అంతకంటే ఆత్మీయత ఇంకెవరు ఇస్తారు చెప్పండి. శ్రీ చంద్రశేఖరార్య సీతాఖ్య లక్ష్మ్యార్య, సీతాలక్ష్మి గారు, ఆవిడిచ్చినటువంటి యొక్క గౌరవం అంతా ఇంత కాదు. ప్రతి విషయంలోనూ ఏది కావాల్సి వచ్చినప్పటికీ కూడా ఆవిడ సలహా అడిగేవాడు. ఏమంటే ఏం చేద్దాం సార్, ఇలా ఉంది కదా అని చెప్పేసి. అంటే నాకు సంబంధించినటువంటి యొక్క నేను ఇవ్వగలిగినటువంటి యొక్క పనుల్లో అన్నింటిలో అని చెప్పట్లేదు ఆవిడే. అదేవిధంగా పరశురామయ్య సార్ లాస్ట్ ఇయర్ ఆయన చాలా అభిమానించారు. ఇప్పుడు సుధీర్ సార్, అందరూ కూడా అభిమానించబట్టి నేను ఈ 3 సంవత్సరాలు ఇక్కడ సజావుగా నా పనులు నిర్వర్తించగలిగాను. శ్రీ చంద్రశేఖర సీతాఖ్య లక్ష్మ్యార్య పరశురామ సుధీరవర్యులకును, ఇక పరమ మిత్రాళి జనులకు, నా మిత్ర బృందం అందరూ కూడా, ఉపాధ్యాయ బృందం, ఉపాధ్యాయేతర బృందం, సిబ్బంది మిత్రులందరూ కూడా పరమ మిత్రాళి జనులకు నిరుపములకు జనవి పరివార సభ్యులందరకును నమస్సులు అందజేసెద. ఇక విద్యార్థులందరకును శుభకర ఆశీస్సులు అందించుచున్నవాడా. మిత్రులందరికీ నమస్కారం చేస్తూ విద్యార్థులందరికీ కూడా శుభం భూయాతని ఆశీస్సులు అందజేస్తున్నాను. మీ అభిమానము గిరి సమము, మీరు చూపించినటువంటి యొక్క అభిమానం ఒక పెద్ద కొండ లాంటిది, గిరి సమము. తెలుగులో ఒక సూక్తి ఉంది, సూక్తి అనండి సామెతం ఉంది ఏదన్నా కానీ. వెంకటేశ్వర స్వామి 7 కొండల మీద ఉన్నాడు. కొండ మీద కూర్చున్నంత మాత్రం చేత కొండంత దేవుడికి మనం కొండంత పత్రి పూజ చేయగలమా చెప్పండి? చేయలేం. తీసుకెళ్ళి ఒక తులసి దళం పెడతాం, అయ్యా ఈ తులసి దళంతో తృప్తిపడి అని చెప్పేసి. అదేవిధంగా మీరు చూపించినటువంటి యొక్క అభిమానం గిరి సమము పేద పర్వతం లాంటిది. ఏది అర్పించడానికి ఈడగునా, నేను ఏదిచ్చినా దానికి సమానం కాదు, ఇవ్వలేడు. పెద్ద కొండంత పర్వతానికి సంబంధించినటువంటి సమానమైనటువంటి యొక్క ప్రతి ప్రత్యుపకారము కూడా నేను చెయ్యలేను. నేడు ఈయడ ఈ వాక్యద్వయము ఏనొసగితి. అందువల్ల ఇవాళ ఇక్కడ ఈ 2 మాటలు మీ అందరికీ ధన్యవాదపూర్వకంగా అర్పిస్తున్నాను.
ఏమీ ఇయ్యదగం ఇంతకంటే నేను ఏమి ఇయ్యగలను చెప్పండి. నాకు వచ్చింది ఏమిటయ్యా అంటే 2 వాక్యాలు మాట్లాడటం, 2 వాక్యాలు పద్య రూపంలో పెట్టి మీ అందరికీ సమర్పించడం. ఆ విధంగా పద్య కానుకను మీ అందరికీ ఇస్తూ సెలవు పుచ్చుకుంటున్నాను. మీరు చూపించినటువంటి యొక్క ధన్యవాదానికి మళ్ళా అందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి ధన్యవాద శతాలు అర్పిస్తూ నమస్కరిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఉపాధ్యాయ మిత్రులు, అలాగే సిబ్బంది మిత్రులు, నవోదయ పరివార సభ్యులందరూ కూడా కుటుంబంతో సహా దయచేసి ఎవరు వెళ్ళొద్దు. ఇక్కడ నాకు చేతనైనంతలో స్వల్పాహార విందు ఒక చెరువు ఏర్పాటు చేశాను. అందరూ స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాను సభ్యులందరూ కూడా. అట్లాగే విద్యార్థులు మీరు ఇంత అభిమానం చూపించారు, ఇంకొక చిన్న అభిమానం చూపించండి. ఇప్పుడు మీరు చాక్లెట్ ఇస్తున్నారు, అక్కడ ఏ విధమైనటువంటి ఒక చిన్న కాగితం ముక్క కూడా పేపర్ ముక్క కూడా లేకుండా చక్కగా తీసుకొని వెళ్ళి మనం రోజు ఏ విధంగా అయితే పాటిస్తున్నామో అదే విధంగా దాన్ని తప్పకుండా పాటలు పడేసి ఉంటే చూసినటువంటి వాడు దాన్ని తీసుకుని వెళ్తారని ప్రగాఢంగా నేను విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. గురువు గారు చివరిగా కోటికో నోటికో ఒక్కరు ఎక్కడో ఎప్పుడో పుడతారు, మా దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే గురుగారు. కోటికో నోటికో ఎక్కడో ఎక్కడో ఎప్పుడో పుడతాను, మా దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నిజంగా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జీవించి మా అందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి మూర్తి సార్ని నిజంగా మనం అంతా కూడా మన నిత్య జీవితంలో ఆయన అడుగుదారుల్లో ఒక రోల్ మోడల్గా మనం ఆయన తీర్చుకున్నాం. ఆయన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోలేము. కాబట్టి గురువు గారు, టీచర్స్గా మేము, స్టూడెంట్స్గా వాళ్ళు కూడా మీ యొక్క అడుగుదారుల్లో నడుస్తూ మీలాగే అందరూ కూడా ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మీకు అమ్మగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వాళ్ళతో దీంతో ముగిస్తున్నాం. ధన్యవాదములు. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ముఖ్యంగా మన ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ సుధీర్ గారికి, మొబైల్కి సార్కి, డిసి రావు గారికి, అదేవిధంగా ప్రత్యేకంగా భీమకుమార్ గారికి, మ్యూజిక్ డిపార్ట్మెంట్కి, మెస్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా అన్ని విధాలుగా ఇక్కడ సహాయం చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా మరి నేటి ఈ సమావేశంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినటువంటి అందరికీ, అదేవిధంగా పేరెంట్స్కి, ఈ సమావేశానికి వచ్చినటువంటి సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సో ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. జై హింద్. సో గర్ల్స్ ముందు